24వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనము నుండి 27వ వచనం వరకు. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 27వ వచనం వరకు. నీకు ఎవరు సాటి అయిన వారు లేరు. ఈ పూట నీ మాట మాకు వినిపింపజేసి ప్రతి ఒక్కరి మనస్సులు తెరవిచ్చి మనోనేత్రాల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ పునరుద్ధాన చారిత్రక సంఘటనలో నుండి శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పించమని క్రీస్తు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. మీ అందరికీ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో ఈస్టర్ శుభ వందన వచనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య పుట్టుక ఎంత ప్రాముఖ్యమో, క్రిస్మస్ని ఎంత ఘనంగా చేసుకుంటామో, దానికి అంటే రెండింతలు ఎక్కువగా ఈస్టర్ని ఇంకా ఘనంగా చేసుకోవాలి అని ఎంతమంది నమ్ముతున్నారు? అవునా? ఎందుకంటే బైబిల్లో ఉన్న ఒక మాట, చాలా అద్భుతమైన మాట. ఏంట్రా మాట అంటే, క్రీస్తు కానీ ఇంకా సమాధి నుండి లేచి ఉండకపోతే మీరు ఇంకనూ మీ పాపముల్లోనే ఉన్నారు. సో రిజరక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ హిస్టరీ, క్రిస్టియన్ ఫెయిత్, క్రిస్టియన్ డాక్ట్రిన్. యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనడానికి చరిత్రలో 4 ఆధారాలు ఉన్నాయి. మొదటి ఆధారం ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. రెండవ ఆధారం ఐ విట్నెస్, కన్నులారా చూసిన సాక్షులు. కోర్టులో కేసు గెలవాలంటే ఏం కావాలి? సాక్షులు, ఐ విట్నెస్. మగ్దలేని మరియా, ఇక బాబు మా యేసయ్యని సమాధి చేసాము, నువ్వు కానీ ఏమైనా తీసుకెళ్ళిపోవా అని అడిగింది. వెంటనే యేసయ్య, ఏమ్మా తొందరపడకు మరియా అని పిలగానే, రబ్బూని బోధకుడా, ఐ విట్నెస్. తోమా, ఐ విట్నెస్. చూడు నా చేతుల్లోకి గాయాల్లోకి వేలు పెట్టి చూ. మొదటి ఆధారం ఎంప్టీ టూంబ్. రెండవ ఆధారం కన్నులారా చూసిన సాక్షులు, ఐ విట్నెస్. మూడవ ఆధారం ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘం దేని మీద కట్టబడ్డదో తెలుసా? దేని మీద కట్టబడ్డదో తెలుసా? వన్ సింగిల్ ట్రూత్. పేతురు నిలబడి ఒక ప్రసంగం చేశాడు అంతే అపోస్తుల కార్యాల్లో. జాగ్రత్త వినండి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ తండ్రి వాణ్ణి మృతుల్లో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులం. వెంటనే వాళ్ళందరూ అయ్యో మేము ఏం చేయాలి పేతురు ఇప్పుడు అన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పుచ్చుకొని పాప క్షమాపణలోనికి రండి అని అప్పుడు పిలిపించాడు. సంఘం దేని మీద స్టార్ట్ అయ్యింది? వరల్డ్ వైడ్ యూనివర్సల్ చర్చ్ ఏ మాట మీద కట్టబడ్డది? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ట్రూత్ దట్ జీసస్ ఈజ్ నాట్ ఇన్ ద టూంబ్, హీ ఈజ్ రెసరెక్టెడ్. మొదటి సాక్ష్యం ఎంప్టీ టూంబ్, రెండవ సాక్ష్యం ఐ విట్నెస్, మూడో సాక్ష్యం
ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘం ఆరంభం పునరుద్ధాన ప్రసంగం మీదే స్టార్ట్ అయింది. నాలుగవది ఎర్లీ రికార్డ్స్. ఎర్లీ రికార్డ్స్ 4 ఈలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్లీ రికార్డ్స్ గ్రంథాల్లో ఫస్ట్ సెంచరీ దాటిపోకముందే ఏం చేశారు? రాశారు. ఏమని రాశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాశారు. ఏమని రాశారు చూద్దాం అందరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ మాటలు చదవండి. 15వ అధ్యాయం 7వ వచనం, ఇన్ఫ్యాక్ట్ 6వ వచనం చదువుతున్నాను. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవరెవరు కనబడ్డాడు? కేపాకు, తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు. వామ్మో అమ్మా, ఒకరిద్దరు కనబడడం కాదట అయ్యలారా, అమ్మలారా, 500 మందికి ఒక్కసారే ఈ పునరుద్ధానుడైన యేసు తను తాను కనబరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? యేసు మరణాన్ని గెలిచి లేచాడనడానికి 4 సాక్ష్యాలు చెప్పాను నేను. మొదటి సాక్ష్యం ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. రెండో సాక్ష్యం ఐ విట్నెస్, కళ్ళారా చూసిన సాక్షులు. మూడో సాక్ష్యం ఎర్లీ చర్చ్, సంఘం ఏ సత్యం మీద కట్టబడ్డది, ఏ ప్రసంగం మీద కట్టబడ్డది? క్రీస్తు మరణాన్ని గెలిచి లేచాడు. ఎర్లీ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ట్రూత్. తర్వాత ఎర్లీ రికార్డ్స్, మనం ఇప్పుడు చదువుతున్న ఈ పత్రికలన్నీ కూడా ఎర్లీ రికార్డ్స్. చాలా క్లుప్తంగా ఈ పూట నా సందేశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కానీ చాలా నన్ను ప్రభావితం చేసిన, నేను ఇంట్లో కూర్చొని మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా చూడలేదేంటి నేను బైబిల్ నాకు అనిపించింది. లూకా సువార్త 24వ అధ్యాయం. పునరుద్ధాన స్టోరీస్ చాలా ఉన్నాయండి బైబిల్లో. నాకు చాలా ఆశగా ఉంది కానీ టైం ఉండట్లేదు. అసలు ఎప్పుడైనా వారానికి ఒకరోజు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి రెజరెక్షన్ ఈవెంట్స్ అన్నీ చెప్పుకుంటా పోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మరి ఎప్పుడు వస్తాయో అలాగ చేయడానికి. ఈ ఉన్న టైమే చాలట్లేదు దేనికి. లూకా సువార్త 24వ అధ్యాయం, అద్భుతమైన రెజరెక్షన్ స్టోరీ. ఐ లవ్ దిస్ స్టోరీ అండ్ ఐ వాంట్ యూ టు లిసన్ టు మీ. ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ హార్ట్ టు వాట్ ద స్పిరిట్ హ్యాస్ టు సే. యేసయ్య తిరిగి లేచాడని ఊరు వాడ అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలం మనుషులు చెప్పిన సాక్ష్యం బట్టి అల్లకల్లోలమైంది. మనుషులు చెప్పిన సాక్ష్యం కంటే ముందు ఇంకొక అల్లకల్లోలం జరిగింది. ఏంటి అల్లకల్లోలం అంటే, ఏ భూమి యేసుని తన కడుపులో పెట్టుకుందో, ఏ భూమి యేసుని తన కడుపులో పెట్టుకుందో, యోనాని చేప ఎలాగైతే 3వ రోజు అని కక్కిందో, భూమిలో సమాధి చేయబడ్డ యేసు పునరుద్ధాన దినాన్ని దేవదూతలు వచ్చి ఆ రాయి తొలగించి యేసు బయటకు వచ్చినప్పుడు ఎవ్వరూ రాయని మాట మత్తయి ఒక్కడే రాశాడు. యెరూషలేములో మహాభూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన సిలువలో చనిపోయినప్పుడు భూమి వణికింది. ఆయన సిలువలో చనిపోయినప్పుడు సూర్యుడు చీకటయ్యాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు బండలు బద్దలయ్యాయి. ఆయన సిలువలో చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆయన పునరుద్ధానమైనప్పుడు కూడా మహాభూకంపము. దెబ్బకి పిలాతు హ్యాపీగా పడుకున్నాడు అనమాట. ఒక్కసారిగా మంచు ఊగింది. అమ్మనీయం లేచాడు. హేరోదు లేచాడు. ఏంట్రా భూమి ఊగుతున్నటి? వీళ్ళందరూ ఎవరు? పిలాతు, హేరోదు, ప్రధాన యాజకుడైన అన్న కైప. బిల్డింగ్ ఊగిపోతుంది, లేచిపోయాడు. ఇది మామూలు భూకంపం రిక్టర్ స్కేల్ మీద 5.3 అలాగొస్తేనే చాలా ప్రమాదం. 3 ఇంకా 7 వస్తే ఇంకన్నీ ఫ్లాటే.
మహాభూకంపం అంటే ఆ రోజుల్లో సిస్మోగ్రాఫిక్ మిషన్ ఉందో లేదో నాకు తెలియదు, మరి భూకంపాన్ని కొలిచే మిషన్లు. మహాభూకంపం వచ్చిందట, దెబ్బకి యేసయ్యను అంతమొందించడానికి ప్రయత్నించడం ఉన్నారే, వాళ్ళందరూ ఇళ్ళు ఊగుతుంటే, దేవాలయం ఊగుతుంటే, పిలాతు అంతఃపురం ఊగుతుంటే, హేరోదు అంతఃపురం ఊగిపోతుంటే, ప్రధాన యాజకుడైన అన్నా కైపా ఇళ్ళు, మొత్తం శాస్త్రుల పరిసర ఇళ్ళని యెరూషలేములో ఊగిపోతుంటే మహాభూకంపం. ఎక్కడో భూకంపం, ఎక్కడో భూకంపం, ఎక్కడో కాదు, యేసుని సమాధి చేసిన ఊరిలో మహాభూకంపం. సృష్టి స్పందిస్తుంది. ఎందుకో తెలుసా? సృష్టికర్త మళ్ళీ విశ్వం ఊపిరి పోసుకోవడానికి బయటకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? విశ్వం ఊపిరి పీల్చుకుంది. మన సృష్టికర్త లేచాడ్రా, మన దేవుడు లేచాడ్రా, మన రక్షకుడు లేచాడ్రా. సృష్టి ఊపిరి పీల్చుకుంది రక్షణకర్త బయటికి రావగానే. లోపుని స్త్రీల సమాజం వాళ్ళు కూడా భూకంపాలన్నీ చూసి భయపడి అయిపోలేదు ఇంట్లో. దేవునికి స్తోత్రం, వాళ్ళు నిజంగా శక్తిమంతులే. భూకంపం చూస్తే మీరు వెళ్తారా అంటే బయటికి? అసలు మగ్ధలేని మరియా ఇంట్లో ఉండాలి, కానీ ఉండలే. మహాభూకంపం కలిగినా ఆ స్త్రీ సుగంధ ద్రవ్యాలన్నీ పట్టుకొని మిగిలినందరినీ పోగేసి, పదండే భూకంపం వచ్చిందని అయిపోతాం ఏంటి, మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి మనం అని చెప్పి మొత్తం అందరిని తీసుకొచ్చేసింది. అక్కడికి వచ్చేసరికి ఆయన లేడు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారు, అమ్మలారా మీరు ఏల సజీవుడిని మృతుల్లో వెలుగుతున్నారు. నేను చదివించిన టైం లేదు, అందుకే చెప్తున్నాను. మీరు సజీవుడిని ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన చెప్పినట్టే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. వెళ్ళి పేతురికి చెప్పండి, శిష్యులందరికీ చెప్పండి. పరుగు పరుగున వెళ్తే మొత్తానికి పేతురు దగ్గరికి, పేతురు యేసై చెప్పినట్టుగా లేచాడ్రా, మాకు దేవదూతలు చెప్పాయి, ఆయన లేడురా బాబు సమాధిలో. పేతురుతో పాటు అప్పుడు ఈ శిష్యుల పరిస్థితి ఏంటి, ప్రపంచ ప్రజల పరిస్థితి ఏంట్రా, ఆ రోజు యెరూషలేములో ఉండే ప్రజల పరిస్థితి ఏంట్రా అంటే బిక్కు 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 మన పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడెక్కడున్నాడో తెలియదు. ఎందుకంటే యేసైని వేసేసారు, నెక్స్ట్ ఎవరు దొరుకుతాడని వేసేస్తారు. పేతురు చెడి చప్పుడు లేకుండా కిక్కురు మనకుండా ఉన్నాడు. అసలే పేతురు చాలా దుఃఖంతో ఉన్నాడు, ఎందుకంటే 3 సార్లు బొంకాడు. అదో గిల్ట్ ఫీలింగు. ఈ గిల్ట్ ఫీలింగ్లో తను ఎక్కడో అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఇంకా యోహాను ఆంధ్రే అంటే ఎవడో ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, తుపాకీ తోటకు కూడా ఎవడు దొరకట్లే. లాజర్ ఏమైపోయాడో తెలీదు, విందు ప్రధానం ఏమైపోయాడో తెలీదు. యేసు ప్రభువుకి బోల్డ్ ఆయన అనేక మందికి మేలు చేశాడు, ఎవడు ఎక్కడున్నాడు ఎవడికి తెలియదు. అందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏ గుప్పిట్లో ఉన్నారు? భయం గుప్పిట్లో. అందరూ చెప్పండి భయం. మీ ఎవరికి లేదులేండి. ఉందా లేదా? ఉందా? దేవుని స్తోత్రం. ఉంటే మంచిదే. ఉండాల్సిన భయం ఉండాలి, ఉండకూడని భయం ఉండకూడదు. కరెక్టే కదా? ఉండాల్సిన భయం ఉండాలి, ఉండకూడని భయం ఉండకూడదు. మనకి ఉండాల్సిన భయం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, దాని కంటిన్యూషన్ చెప్పండి. ఉండకూడని భయం ఉంటుంది. మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్గా భయం గుప్పిట్లో ఎవరు దొరికితే ఈ శాస్త్రులు పరిచయం వేసేస్తారేమో అని ఉంటే, ఈ లోపుని స్త్రీల సమాజం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రపంచానికి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని దేవదూత నోటి ద్వారా మాట విని ప్రపంచానికి చెప్పిన వారు విశ్వాస వనితలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిగెట్టుకుని వెళ్ళారు. లూకా సువార్త 24లో ఉన్నాం. అందరూ బైబిల్ మూసేయొద్దు, అందరూ బైబిల్ చూడండి. 10వ వచనం. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, ఎవరు చెప్పారమ్మా? మగ్ధలేని మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీళ్ళెళ్ళి అపోస్తులు మేము అని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారే, పేతురు, యాకోబు, యోహాన్లందరికీ. వాళ్ళకి వీళ్ళెళ్ళి చెప్తే కానీ వాళ్ళకి తెలియలేదు. మళ్ళీ వాళ్ళు అపోస్తులు వెళ్ళి చెప్తే ఈ అపోస్తులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎలా రియాక్ట్ అయితే బాగున్నాం, కానీ బైబిల్లో రాసిన మాట అయితే 11వ వచనం, వారి మాటలు వీరి దృష్టికి, అండర్లైన్ దట్ వర్డ్, వెర్రి మాటలుగా ఉన్నాయి. ఎల్లమ్మ మగ్ధలేని మరియా, కళ్ళు ముఖం సబ్బు రాసుకుని వెళ్ళావా నువ్వు?
ఏదో దీపం చూసి అలాగ అనుకుని ఉంటావు, నీకు దేవదూత కనబడటం ఏంటి? లేదురా బాబు, సమాధి దగ్గర రాయి లేదు, ఆయన సమాధిలో లేడయ్యా. వెర్రి మాటల్లాగా ఉన్నాయట. అందరూ చెప్పండి, వెర్రి మాటలు. ఇంకొంచెం గట్టిగా, వెర్రి మాటలు. దేవుని కార్యాలు మనుషులకి వెర్రి మాటల్లాగా ఉంటాయి. నేను ఇప్పుడు వెళ్ళి సాగర్ గారు, బై దిస్ ఇయర్ ఎండింగ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ రోల్స్ రాయల్స్ కార్ అని అన్నాను అనుకోండి, నన్ను ఏమంటాడు ఆయన? చెప్పండి. పాస్టర్ గారు మీరు ఏదో ప్రసంగం చేసుకోండి, ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పొచ్చు సార్. నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఏజ్ కూడా దాటిపోయినోడి దగ్గరికి వెళ్ళి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేద్దాను అనుకోండి, మీరు కొంచెం సెన్స్ ఉండి మాట్లాడండి, నాకు ఏజ్ కూడా ఏమైంది, ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు సార్, ఏజ్ కూడా దాటిపోయింది, నా మాటలు ఎలాగ ఉంటాయి వాళ్ళకి? ఒకసారి చెప్పండి. వెర్రి మాటలుగా ఉంటాయి. ఈ స్త్రీలు వెళ్ళి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని అపోస్తులుగా యేసయ్య మనకి తిరిగి రోజు చెప్తే వాళ్ళకి ఎలా ఉంది అయ్య గారు, పీటర్ గారు? వెర్రి మాటలుగా ఉంది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పెన్లో పెన్సిల్తో మాట అండర్లైన్ చేసుకోండి. వెర్రి మాటలుగా కనబడ్డాయి. అంతమంతరే కాదు, ఈ అపోస్తులు ఏం చేయలేదట, వారి మాటలు నమ్మలేదు. అండర్లైన్ దట్ వర్డ్, నమ్మలేదు. నమ్మలేదు, మనిషి నమ్మలేడు. దేవుని మాటలు ప్రపంచానికి వెర్రిగా ఉంటాయి, దేవుని కార్యాలు ప్రపంచానికి వెర్రిగా ఉంటాయి, దేవుడు చేసే అద్భుతాలు మనుషులకు వెర్రిగా ఉంటాయి. నమ్మడానికి ఇష్టం ఉండదు ఎవరికి. నమ్మలేదు ఎవరు? నీ సంగతి నా సంగతి వదిలే, వెనకాతలు 3.5 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు నమ్మలేదు ఫస్ట్. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? నీటి మీద నడిచాడు యేసు వాళ్ళ కళ్ళెదురుగా, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు యేసు వాళ్ళ కళ్ళెదురుగా, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు వాళ్ళ కళ్ళెదురుగా, ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళెదురుగా. ఒరే అయితే మన దేవుడు లేచే ఉంటాడు రా అని నమ్మలేదు. ఆ బ్యాచ్ అంతా నమ్మలేదు. పాపం నమ్మకపోయినా 12వ వచనంలో పేతురు గారు ఎక్కడో మనసు లాగింది, చూద్దాం అసలు అక్కడ ఏటైందో అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అడ్రస్ కనుక్కొని ఉంటాడు వీళ్ళ దగ్గర, ఎందుకంటే సమాధి చేసినప్పుడు ఎవరు లేరు? పేతురు లేరు. సమాధి ఎవరు చేశారు? పాపం అరిమత్తయి, యోసేపు, నికోదేము, ఈ స్త్రీలు. యేసుని ఘనంగా వాళ్ళిద్దరే సమాధి చేశారు ఈ స్త్రీలతో. అడ్రస్ కనుక్కొని ఏది ఈ తోటలో వేసే ఏది ఏ రాయి నెల్లి చూశాడు. అనుకున్నట్టే జరిగింది, ఏమీ లేదు. చాలా గొప్ప మాట రాశాడు లోక, జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి స్ట్రాంగ్గా టీ పెట్టు అన్నాడేమో. నాకు ఒక ఆయన తెలిసి డాక్టర్, నాకు అతను రాత్రి 2 గంటలకు వచ్చి ఆవిడ లేపి స్ట్రాంగ్గా టీ పెట్టు అంటాడు. స్ట్రాంగ్గా టీ పెట్టు అన్నాడంటే ఆయన అర్థం పొర పని చేయట్లేదు అనమాట. అర్ధరాత్రి 1 గంట అయినా 2 గంటలైనా తెల్లారి 3 గంటలకైనా ఏం కావాలి? స్ట్రాంగ్గా. మరి పేతురు గారు ఇంటికి వెళ్ళి స్ట్రాంగ్గా టీ తాగాడు ఏంటో ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయాడు. నమ్మి వెళ్ళాడని బైబిల్లో రాయలే. యూ హ్యావ్ టు నోట్ దట్ థింగ్. హీ వాస్ ఆశ్చర్యపడుతూ వెళ్ళాడే కానీ బైబిల్లో నమ్మి వెళ్ళాడు అని రాసుంటే ఎంత బాగుండేదో. రాయలే. మొత్తానికి ఈ బ్యాచ్లో నమ్మని వాళ్ళు ఇద్దరు ఏం చేశారు తెలుసా? వాళ్ళు బయలుదేరి పండగ అయిపోయింది, పసకా పండుగ అయిపోయింది, యేసయ్య చచ్చిపోయాడు, సర్లే మనం పోదాం, మనం ఇంకెందుకని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎమ్మాయి అనే ఊరు వెళ్ళిపోతున్నారు. ఎమ్మోస్ అనేటువంటి మాటకు అర్థం వామ్ స్ప్రింగ్స్, వేడి నీటి బొగ్గలు. ఏం స్ప్రింగ్స్? వామ్ స్ప్రింగ్స్, వేడి నీటి బొగ్గలు. నా లైఫ్లో నేను కెనడాలో ఉన్నప్పుడు వ్యాంకూవర్ నుంచి ఎడ్మంటన్కి మేము ఇంచుమించు 1 డే అంతా ప్రయాణం చేసి నెక్స్ట్ డే సాయంకాలం రోడ్ ట్రిప్లో వెళ్ళాం. అంటే 24 గంటలు ప్లస్ నెక్స్ట్ డే రోజంతా సాయంకాలానికి. అన్ని గంటల ప్రయాణంలో ఒక దగ్గర నన్ను తీసుకెళ్ళి ఆయన ఆపాడు. వరుణ్, వీ విల్ హ్యావ్ ఏ రిఫ్రెషింగ్ మూమెంట్ హియర్ అన్నాడు. ఓ ఏమో రిఫ్రెషింగ్ మూమెంట్ అంటే ఏదో పెడతాడేమో, ఆకలేస్తుంది నాకు, అప్పటికి అడగలేము. రిఫ్రెషింగ్ మూమెంట్ అన్నాడు.
సరే ఏదో పెడతాడులే అని అనుకుని తీసుకెళ్తే ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ సీన్ నేను అక్కడ జనాలు ఎలా ఉన్నారో నేను మీకు చెప్పలేను, ఎందుకంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వేరు. తప్పని ఆయన ములిగేశాడు అందులో, నన్ను ములిగేమంటున్నాడు. యూ రిఫ్రెష్ ఐ విల్ వెయిట్ దేర్ అని చెప్పి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నో, దిస్ ఈజ్ నాట్ కోల్డ్ అంటాడు. కోల్డ్ అయినా హాట్ అయినా వద్దన్నాను. కమ్ మ్యాన్, కమ్ బ్రదర్ అన్నాడు. సర్లే ఎంత పిలుస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, మళ్ళీ గర్వంగా అహంకారంగా ఉండకూడదు అని చెప్పి వెళ్ళి జస్ట్ అలా కాల్ పెట్టి బయటకు వచ్చాను. వేడిగా ఉన్నాయి నీళ్ళు. ఇంకా మీరు ఆ ఒక్క 2 స్విమ్మింగ్ పూల్లో అందులో 100 మంది, ఇందులో 100 మంది స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. అక్కడ సహజంగా వేడి నీటి బొగ్గల ప్రత్యేకత అక్కడ ఆ కొండల్లో అక్కడ హాట్ వాటర్ ఉంటుందట. ఆ ఊరి పేరు మర్చిపోయాను, ఎడ్మంటన్ వెళ్ళే దారిలో వస్తుంది. ఎమౌస్ అనే ఊరికి అర్థం ఏంటి? వామ్ స్ప్రింగ్స్. పేరు వామ్ స్ప్రింగ్స్, కానీ ఆ ఊరు వెళ్ళే వాళ్ళు వీళ్ళు చాలా కోల్డ్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మనసు చాలా దుఃఖంతో నిండిపోయింది. చచ్చినోళ్ళగా అలా వెళ్తున్నారు, నిరీక్షణ లేని వారిలాగా, అన్నీ కోల్పోయిన వారిలాగా దుఃఖముఖులై వాళ్ళు వెళ్తున్నారు. చాలా జాగ్రత్త వినాలి. దే ఆర్ జస్ట్ వాకింగ్. వెళ్తూ నీరసంగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా ఎలాగైపోయింది, ఇశ్రాయేల్ని విమోచించేవాడు ఈయనే అనుకున్నాం, ఈయన ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, చాలా చాలా అద్భుతాలు చేశాడు, చివరికి చేతగానోళ్ళగా ఆ రోమీల చేతిలో చచ్చిపోయాడేంట్రా, ఏంటి ఇలాగైపోయింది అని ఒకరితో ఒకరు బైబిల్ రాసిన మాట సంభాషించుకొనుచుండగా. చదివారమ్మా? ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట? సంభాషిస్తుండగా. ఈ ఈస్టర్ రోజు, ఈ రెజరక్షన్ డే రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ 15వ వచనం. వారు సంభాషించుకొనుచుండగా, ఆలోచించుకొనుచుండగా. అందరూ చదవాలి సంఘం అంతా. 1 2 3 స్టార్ట్. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. దేవునికి స్తోత్రం చెప్తారా? వీళ్ళ మొక్కలేమో సొరకాయ మొక్కల్లాగా ఆలోచించుకుంటా సంభాషించుకుంటా వాళ్ళు ఏంట్రా ఎలాగైపోయింది, ఈయనేమో విమోచకుడు అనుకున్నాం, ఈయన అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకున్నాం, ఇశ్రాయేల్ విమోచిస్తాడు అనుకున్నాం, ఈయనేట్రా అలా చేతకారంలో చచ్చిపోయాడు అని వాళ్ళు ఆలోచించుకొని సంభాషించుకొని వెళ్తుంటే ఇప్పుడే చదివాము యేసు ఐ వాంట్ యు టు రీడ్ దట్. యేసు తానే దగ్గరకు వచ్చి, వాళ్ళు ప్రార్థన చేశారని యేసు రాలే, వాళ్ళు అడిగారని యేసు రాలే, వాళ్ళు కోరారని యేసు నడవలే. వాళ్ళ మనస్సు తెలిసిన యేసు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంట్రా నీ మనసు ఆందోళన చెందుతుంది? ఏంటి నీ మనసు సందేహపడుతుంది? ఏంటి నీ మనసు స్థిరంగా లేదు, కలవరపడుతుంది ఏంటి? ఏ విషయం గురించి? ఏంటి, దేని గురించి తొందరపడుతున్నావు? దేని గురించి నీ మనసు విచారపడుతుంది? వాళ్ళ మనస్సులో ఎప్పుడైతే కలవరం, సందేహం, కన్ఫ్యూషన్, డైలమా మొదలగు అన్నీ ఆలముకున్నాయో, యేసు పేతురుకు కనబడచ్చు, యేసు ఇంకోళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, యేసు ఎక్కడో కనబడచ్చు, కానీ ఈ సామాన్యమైన 2 వ్యక్తుల దగ్గరికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మీరేమనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే యేసు ప్రభుని అయి ఉంటే, అయ్యగారు జనరల్గా చెప్తున్నాను, యూట్యూబ్లో వాళ్ళు కూడా, మనం ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వద్దులేండి ఎందుకు అలాగా, ఇంకోలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చితికిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా హేళన చేశారనుకోండి, వాళ్ళని మర్చిపోతారా, గుర్తుపెట్టుకుంటారా? మీరు మరీ పరిశుద్ధుల్లా నా దగ్గర యాక్ట్ చేయొద్దా? మీరు బాగా చితికిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే మీరు గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోరా? మాట్లాడండి. ఒక 5 years తిరిగేసరికి మీరే బెంచ్ కార్లో తిరిగే రేంజ్ వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ కార్ వేసుకుని ఎవరి దగ్గరికి వెళ్తారు? చెప్పండి. కార్ డ్రైవర్ వైట్ కోట్లో సూట్లో ఆడి దిగి డోర్ తీస్తే మీరు కారు దిగి
ఆ హేళన చేసినోడు ఎక్కడున్నాడో ఎతికి మరి, నేను తప్పు చెప్పట్లే, ఎతికి మరి అక్కడికి వెళ్ళి ఒకప్పుడు ఏమన్నావు అని మనం విశ్వరూపం చూపిస్తాం. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? మానవ టెండెన్సీ. ఎందుకని చెప్పానంటే యేసు పునరుద్ధానుడు అవగానే పిలాతు, ఏమన్నావు ఆ రోజు నువ్వు నన్ను అని పిలాతు దగ్గరికి వెళ్ళి కనబరుచుకోవచ్చు కదా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వర్తమానం? యేసు పునరుద్ధానుడు అవగానే హేరోదు, నా మీద ఊదా రంగు వస్త్రం కప్పుతావా, నేను మౌనంగా ఉంటే నా ముఖానికి ముసుగేసి గుద్దుతావా అని హేరోదుకు కనిపించుకోవచ్చు కదా. ఐ అండర్స్టాండింగ్. ఆయన శత్రువుల దగ్గరికి వెళ్ళే, సిలువేసిన శత్రువుల దగ్గరికి వెళ్ళే. ఈ మాట ఎవరి కోసం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు? సాధారణ సామాన్యమైన లెక్కలో లేని మనుషుల, అల్పులైన మనుషుల, సామాన్య విశ్వాసుల దగ్గరికి ఆయన అడగకుండా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అడగకుండా వచ్చాడు, అడగకుండా నడుస్తున్నాడు. అడిగాడని రాలే, ప్రార్థన చేసాడని రాలే, కానీ వాళ్ళ మనసులో ఉన్న సంఘర్షణ తెలిసినవాడు ఈ పునరుద్ధానుడైన యేసు. పిలాతుకు చూపించుకుంటా నేను లేచానని, హేరోదుకు చూపించుకుంటా లేచానని ఆ ప్రధాన యాజకులు కొట్టారే, ఆడికి ఇప్పుడు వెళ్ళి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తా, నేను వెళ్ళి ఇంట్లో గ్లాసులు పడేస్తా, ఇంట్లో అవి చేస్తా అని యేసుప్రభు వెళ్ళే, వాళ్ళందరికీ చూపించుకోవడానికి వెళ్ళే. ఈ సామాన్యమైన ఇద్దరు మనుషులు ఏంట్రా ఇలాగ అయిపోయింది మన పరిస్థితి అనుకునే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయ్యలారా, అమ్మలారా, మనం సామాన్య ప్రజలం. మన అల్ప విశ్వాసాన్ని గమనిస్తున్న యేసు అల్ప విశ్వాసాన్ని చూసి నీకు దూరం అవ్వడు. అల్ప విశ్వాసంలో నీ పక్కనే నడుస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలాంటి వాళ్ళు అంటే దాన్ని గుర్తుపెట్టుకోం, దాన్ని గమనించం, దాన్ని చూడం. దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాం. అరే బాబు, మున్నుడు పోయి అన్నాడు లేనంత దగ్గరగా నీ అల్ప విశ్వాసంలో దేవుడు ఉన్నాడు. నమ్మినోడు ఆమెను చెప్పాలి. లేకపోతే వీళ్ళేం గొప్పోళ్ళని వెళ్ళాడా? నో, సామాన్య ప్రజలు. వాళ్ళ దగ్గర యేసు, నాకు ఆ మాట ఎంత బాగుందో, యేసు తానే, అండర్లైన్, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వారితో నడుస్తున్నాడు. ఇప్పుడు సడన్గా ఆ రోడ్లో వాళ్ళతో జాయిన్ అయిపోయి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని చిన్నది కదిపాడు అంతే. మీరు ఒకరితో ఏం మాట్లాడుకుంటున్నారయ్యా అనగానే వాళ్ళు ఎలాగున్నారో తెలుసామా? 17 వచనంలో దుఃఖముఖులై నిలిచిరి అంటే కళ్ళు నిండా ఏముంది తెలుసా? మాట్లాడండి. ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మేము జస్ట్ ఇలా వెళ్ళి ఆవిడని కదిపేవాడిని అంతే, ఇంకా ఆవిడ ఏడ్ చేసిందండి అంటే ఆవిడ గుండెల నిండా ఏముంది? అంత దుఃఖం ఉంది. ఆయన జస్ట్ మేము ఇలా మాట్లాడేవండి, దుఃఖం అంతా వచ్చిందండి ఆయనలో. కళ్ళ నిండా దుఃఖం ఉంది వీళ్ళకి. ఎవరికి? ఈ సాధారణ శిష్యులిద్దరికి దుఃఖముఖులై, ముఖం నిండా విచారం అయిపోయి, ఏంటయ్యా అలాగడుగుతావు, నీకేం తెలియదేంటి? ఈ మధ్యలో జరిగిన సంగతులు యెరూషలేములో ఏం జరిగాయి నీకు తెలీదా? వెంటనే యేసు అడిగాడు, ఏమి సంగతులు? ఏంటయ్యా అలాగడుగుతావు? నజరేయుడైన యేసే గురించిన సంగతులు అని ఎవరు చెప్తున్నారు? యేసుకే చెప్తున్నారు. వాళ్ళకి తెలీదు ఆ విషయం. ఏమైందేంటి అని ఈయన అడిగాడు. ఈయన మహాజాదు మన యేసే. బాబోయ్, ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసులతో కాదు, విశ్వాసంలో సందేహపడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమైందేంటి? ఎంత మాట అయ్యా, ఏమైందేంటి అంటావేటి? ఇశ్రాయేల్ని విమోచించేవాడు ఆయనే అనుకున్నామయ్యా. 20వ వచనం త్వరగా చదువుకుందాం. మన ప్రధాన యాజకులు అధికారులని ఎలాగ మరణ శిక్షకు అప్పగించారో నీకు తెలీదా? ఇశ్రాయేల్ని విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించాం. ఇవి జరిగి 3 రోజులు అయిపోయింది. మాలో కొందరు స్త్రీలు తెల్లారుగానే సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ ఆయన దేహం కనబడలే. కొందరు దేవదూతలు కనబడి ఆయన బతికున్నాడని చెప్పారట. మాకు విస్మయం కలుగజేసింది. మాతో ఉన్నవారు కొందరు సమాధి దగ్గరికి వెళ్ళారు స్త్రీలు చెప్పినట్టు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో
ఇవన్నీ యేసయ్య ఏం చేస్తున్నాడు సైలెంట్గా, అలాగా, అవునా, సమాధానికి వెళ్ళారా, కనబడలేదా, కనబడలేదట, అదే కదా మరి, అవే మాట్లాడుకుంటున్నాం మేమను. నేను యేసయ్య ప్లేస్లో ఉంటే ఏం చేద్దాం తెలుసా, నీ అయ్యా నీ పక్కన నడుస్తున్నాను చూడరా, చూడు పొరలేదట నీకు, నీ పక్కన నడుతుంటే మతి లేదా నీకు, శృతి మతి లేదా నీకు, అంతా నీ కళ్ళు మందమైపోయా. మీరు అనర్లేండి అలాగ, మీరు చాలా పరిశుద్ధులు కాబట్టి. కానీ యేసు ఈరోజు ఈ పాయింట్ మీరు అందరూ పట్టుకోవాలి చర్చ్లో. యేసు వాళ్ళతోనే నడుస్తున్నాడు. ఆయన మాకు కనబడలేదంటే యేసు ఏం చేయొచ్చు, నేనే అని తనను తాను కనపరుచుకోవచ్చు. కానీ యేసు కనపరుచుకోలే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యేసు కనపరుచుకోలే. యేసు ఏం చేశాడు తెలుసు, ద్వితీయోపదేశకాండంలో ఏం రాశాడు రా, ప్రవక్తలు ఏం రాశాడు రా, సమూయేలు గ్రంథంలో నా గురించి, ఇర్మియా ఏం రాశాడు రా నా గురించి, యెషయా ఏం రాశాడు రా నా గురించి, దానియేలు ఏం రాశాడు రా నా గురించి అని మొత్తం. ఎవరైనా బైబిల్ ఆ రెఫరెన్స్ చదువుతారా, ఏం చేశాడు యేసయ్య? ఒక్కసారి చదవను, చదవట్లేదు ఎవరు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందబతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాల్లో తన గురించిన వచనాల భావాన్ని వారికి తెలిపెను. దేవునికి స్తోత్రం చెప్తావా? పునరుద్ధానముడైన యేసు ఎంఐ మార్గంలో రోడ్డు మీద బైబిల్ స్టడీ తీసుకున్నాడు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఏం తీసుకున్నాడు రోడ్డు మీద? వండర్ఫుల్ బైబిల్ స్టడీ, మంచి బైబిల్ స్టడీ. ఆ బైబిల్ స్టడీ ఎక్కడి నుంచి మొదలెట్టాడు? మోషే దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అంటే పంచకాండాలన్నీ, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ప్రవక్తల పుస్తకాలకు వచ్చాడు. ప్రవక్తల పుస్తకాల్లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఎక్కడెక్కడ యేసయ్య గురించి చూడండి, లేఖనాలన్నిట్లో తన్ను గురించిన వచనాల భావాన్ని. ఎంఐ నుంచి యెరూషలేంకి, యెరూషలేం నుంచి ఎంఐకి 11 కిలోమీటర్లు అయ్యారు. ఈ 11 కిలోమీటర్లో యేసు అద్భుతమైన బైబిల్ స్టడీ తీసుకున్నాడు వాళ్ళకి. ఎవరైనా దేవుని స్తోత్రం చెప్తారా? బైబిల్ స్టడీ ఎందుకయ్యా, ఆయన ఎక్కడున్నాడో మాకు కావాలంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన కనబడలేదంటే వీళ్ళేమంటున్నారు, ఆయన కనబడలేదంటే ఈయనేమంటున్నాడు? తను చూపించుకోవచ్చు. కానీ యేసు తను చూపించుకోవట్లే, లేఖనాలని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది కష్టాల్లో ఉంటే, నువ్వు ఈ కార్యం చేస్తే నిన్ను నమ్ముతా, నువ్వు దేవుడు అయితే, పెద్ద డైలాగులు, నువ్వు దేవుడు అయితే నా జీవితంలో చేయి, ఇంక నేను నీ కోసం నిరూపించుకోవడానికి ఆయన వచ్చేయాలి. అయ్యో వరుణ్ దీపక్ నమ్మడట, ఒరే గాబ్రియేలు మిఖాయేలు ఎలారా, నేను వెళ్ళిపోయి పాపం వరుణ్ దీపక్ నమ్మడంటున్నాడు, వాడి కోసం ఏదో చేసేస్తానులే, నేను నిరూపించుకోవాలి కదా. నో 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 నీ దిక్కుమాలిన ప్రశ్నలకి నిరూపించుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. నువ్వు దేవుడు అయితే దిగిరా, అంతొద్దు. ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఆయన మాకు, ఆయన ఏం చేయొచ్చు? కమన్ మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు? చూడండి నన్ను అనొచ్చు. కానీ ప్రతిసారి కనబడు అన్న ప్రతిసారి తన శరీరాన్ని ప్రజలందరికీ ఏం చేయలేడు ఆయన. కమాన్ చూపించలేడు. ఆఫ్రికా వాడు అడుగుతాడు కనబడితే నమ్ముతానని, అమెరికా వాడు అడుగుతాడు కనబడితేనే నమ్ముతానని, ఇండియా వాడు అడుగుతాడు కనబడితేనే నమ్ముతాడని. ఏసు ఏం చేశాడు తెలుసా? నో 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 నేను ఎల్లప్పుడూ నీ మధ్యలో నన్ను నేను కనబరుచుకోను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు నమ్మడానికి ఒక పవర్ఫుల్ది ఉంది నీ ముందు. ఏముంది? లేఖనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దీన్ని నమ్మితే చాలు, నువ్వు ఈ లేఖనాలు చదివితే చాలు. మోషే నా గురించి ఏమి రాశాడో నమ్మితే చాలు, ప్రవక్తలు నా గురించి ఏమి రాశారో నమ్మితే చాలు. ఎందుకంటే ఇవి చూడు, మనిషి కుమారుడు శ్రమ పడాలి, ఇవి చూడు, చెప్తున్నా నీకు, మనిషి కుమారుడు తిరిగి లెగుస్తాడు, ఇవి చూడు, మనిషి కుమారుడు అద్భుతం చేశాడు, ఇవి చూడు, మనిషి కుమారుడు సమాధిలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు. నేను పద్దాక ప్రతిసారి వచ్చి నీకు నేనున్నాను, నేను బతికున్నాను, నేను చేస్తాను అని కనబరుచుకోను. నువ్వు ఇది చదువు,
ఆ రోజు చేసిన నేను ఈరోజు చేస్తాను. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు చర్చికి బైబిల్ తేకుండా వస్తే నాకు కొంతమంది చూసి ఒళ్ళు మండిపోద్ది, మామూలుగా మండదు. ఏమన్నా నేను ఎందుకు వచ్చిందిలే, ఇక్కడే కదా అన్ని సంఘాల్లో చూస్తున్నాను నేను, బోల్డ్ చోట్లకి వెళ్తాను స్పీకర్. దేవుడు దేన్ని హైలైట్ చేశాడు? లేఖనాలను హైలైట్ చేశాడు. దేవుడు ఏమంటున్నాడు? లుక్ ద వర్డ్. ప్రవక్తలు ఏం చెప్పారో చూడు, మోషే ఏం చెప్పాడో చూడు. ఆయన శ్రమ పడాలి కదా, ఆయన సమాధి చేయబడాలి కదా, ఆయన తిరిగి లెగుస్తారని ఉంది కదా. తనను తను చూపించుకోవచ్చు, కానీ తనను తను చూపించుకోలే. వాక్యాన్ని చూపించాడు, స్క్రిప్చర్స్ చూపించాడు. జాగ్రత్త. డోంట్ పుట్ గాడ్ టు టెస్ట్. పునరుద్ధానుడే, నువ్వు పునరుద్ధానుడు అయ్యాట నాకు కనబడు, ఈ టెస్ట్లు వద్దు నాయన. నీ మాటను చదివి నేనేం చేస్తున్నాను? నేను నమ్ముతున్నాను. నువ్వు ఆ రోజు దేవుడివే, ఈరోజు దేవుడివే. నువ్వు నిన్న దేవుడివే, ఈరోజు దేవుడివే, రేపు దేవుడివే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండ్ నౌ వాట్ హ్యాపన్స్ ఈస్, ఆ బైబిల్ స్టడీ తీసుకొని వెళ్ళేసరికి సాయంకాలం అయిపోయింది. 11 కిలోమీటర్లు నడాలి కదా. సాయంకాలం అయిపోయింది. వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడికి వెళ్ళిపోతావు, రా మా ఇంట్లోకి రా. అడగకుండానే వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయకుండానే వాళ్ళతో నడిచాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇన్ని మాటలు చెప్పేవయ్యా, ఎలా వెళ్ళిపోతావు, రా మాతో కూడా భోంచే. యేసు, పునరుద్ధానుడైన యేసు వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఆయన ఎవరో. గబగబా బల్లలేసి కుర్చీలేసి కూర్చోండి అయ్యగారని చెప్పి కూర్చోబెట్టి, వాళ్ళు కూడా చాలా డౌట్లు అడుగుంటారు ఆ బైబిల్ స్టడీలో, మనకు తెలీదు. వెంటనే ఆయన రొట్టె తీసుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చాడు. అంతే, వారి కన్నులు తెరవబడ్డాయి అని అన్నారు. ఆయన అదృశ్యుడయ్యాడు. అసలు లెక్క అయితే ఎప్పుడు ఉండాలా? అన్నప్పుడే ఏమవ్వాలి? యేసయ్యా ఇంకా 5 నిమిషాలు ఉండాలా? యేసయ్య పని ఇప్పుడు అది కాదు, అయిపోయింది. మీకు నేను చేయాల్సిన పరిచర్య చేశాను, నేను బతికున్నానని మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రపంచం అంతా నేను బతుకున్నానని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మనం ఎంతసేపు యేసుని అనే ఆహా మూమెంట్లో ఉండిపోతాం, తర్వాత మిషన్ మర్చిపోతాం. మిషన్ ఏంటి? ఆహా మూమెంట్లో ఉండిపోవడం కాదు. ఆ ఆహా మూమెంట్కి కారకుడైన వాడి గురించి చెప్పడం మన మిషన్. ఆమె చెప్తారు ఎవరైనా? వెంటనే వీళ్ళు పరిగెట్టి రొట్టె వదిలేసి, సాంబార్ వదిలేసి, మొత్తం చికెన్ ఫ్రై అన్ని పడేసి పరుగు మళ్ళీ ఎక్కడికి? అమ్మాయి నుంచి యెరూషలేంకి. ఒరే, ఈ విషయం మనం ఎలా చెప్పకుండా ఉంటాం? అక్కడేమో పేతురు తల ఇలా అనుకుంటా ఏమైపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. యెరూషలేంలో పేతురేమో ఆందోళనలో ఉన్నాడు. మిగిలిన స్త్రీలు చెప్తుంటే మనం ఎవరో వినలేదు. కానీ ఈయన ఉదయం నుంచి సాయంకాలం దాకా మనతోనే నడిచాడు. ఆయన మాట్లాడుతుంటే మన గుండెలు కమాన్ మాట్లాడాలి. మండలేదా? ఆయన బైబిల్ స్టడీ తీసుకుంటే మన హృదయాలు మండలేదా? ఆయన వాక్యాలు చెప్తుంటే మన హృదయాలు మండలేదా? జీసస్ ఇస్ అట్ వర్క్, హీ ఈస్ మినిస్టరింగ్ టు us, హీ ఈస్ స్పీకింగ్ టు us, హీ ఈస్ రియల్లీ మేకింగ్ us థింక్. మనల్ని ఆలోచింపజేశాడు, మన హృదయాల్ని మండింపజేశాడు. ఆయనే అనుకునేసరికి ఆయన ఏమయ్యాడు? పరిగెట్టుకొని వచ్చి యెరూషలేం వచ్చి అందరికీ లేదండి నిజమే, ఆయన లేచాడు. ఆ స్త్రీలు చెప్తే మనం నమ్మలేదు. ఇగో మేము చెప్తున్నాం, మాతోనే కలిసి వచ్చాడు, మాతోనే నడిచాడు, మాకే బైబిల్ స్టడీ తీసుకున్నాడు, మొత్తం ప్రవచనాలన్నీ మాకు తెచ్చాడు. వాళ్ళ భయం పోగొట్టాడు, వాళ్ళ కన్ఫ్యూజన్ పోగొట్టాడు, వాళ్ళ ఆందోళన పోగొట్టాడు. ఇంకేం చేశాడో తెలుసా? వాళ్ళ మనసుల్లో ఆవరించిన నిరాశను పోగొట్టాడు. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? హల్లెలూయా. వాళ్ళ మనసుల్లో ఆవరించిన నిరాశను పోగొట్టాడు. ఈరోజు ఎంతమంది మనసులో నిరాశ ఆవరించిందో, ఎంతమంది ముఖాల్లో దుఃఖం ఆవరించుందో, ఎంతమంది జీవితాల్లో దుఃఖము, నిరాశ, వేదనలు ఆవరించున్నాయో. నువ్వు దుఃఖంగా ఉంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? నువ్వేం చెప్తున్నావు తెలుసా ప్రపంచానికి? నా దేవుడు సమాధిలో ఉన్నాడండి అని చెప్తున్నావు. నువ్వు సంతోషంగా ఉంటే ఏం చెప్తున్నావు తెలుసా? నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడండి
అని చెప్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్తావా? తిండున్నా లేకపోయినా నువ్వు దుఃఖంగా ఉంటే నీ దేవుడు ఎక్కడున్నట్టు? లూథర్ ఒకసారి చాలా విసిగిపోయాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్తో పోరాడి మార్టిన్ లూథర్ విసిగిపోతే ఒకరోజు చాలా దుఃఖంగా కూర్చుంటాడు ఇంట్లో. 15th century సంగతి చెప్తున్నాను నేను. చాలా దుఃఖంగా కూర్చుంటాడు. అతని భార్య వచ్చి అంటది, లూథర్ నమ్ముకున్న యేసు చచ్చిపోయాడు అంటది. అనగానే రోషం వస్తుంది లూథర్కి. రోషం వచ్చి కూర్చుని లేచాడు. ఏమంటున్నావు నువ్వు? దేవుడు చచ్చిపోవడం ఏంటి అంటే, మరి నువ్వు ముఖం ఎందుకు అలా పెట్టుకుని కూర్చున్నావు అంత సింపుల్గా ఆవిడ. చరిత్రలో ఇది పెద్ద అదో చాప్టర్ స్టోరీ. మీరు అంటే నేను సింపుల్గా చెప్పేశాను 10 పేజీలది. మీరు చదివితే చాలా బాగుంటుంది ఆ స్టోరీని. లూథర్ భార్య అంటది, మరి ఎందుకే అలా కూర్చున్నావు? వై ఆర్ యూ సో డల్? యువర్ గాడ్ ఇస్ డెడ్? నో. దెన్ వై ఆర్ యూ సో డల్? నీ దేవుడు చచ్చిపోయాడా? లేదు. మరి ఎందుకు అలా ముఖం పెట్టుకుని ఉన్నావు? వారు ఏమైరి, ఇందాక చదివాను నేను, వారి అమ్మాయి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు? దుఃఖముఖులై ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎలిగిపోతా పరిగెడతా 11 కిలోమీటర్లు మళ్ళీ పరిగెట్టుకుంటా వెళ్ళి ప్రపంచానికి ఏం చెప్పారు? ఆయన లేచాడు సార్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామాన్య ప్రజల దగ్గరికి వేసి వచ్చాడు. వాళ్ళు అడిగారని రాలే, వాళ్ళు ప్రార్థన చేశారని రాలే. ఈ మాట ఎవరి కోసమో? మనం పాపులుగా ఉన్నప్పుడే మన వెంట పడ్డాడు యేసయ్య. మనం పాపులుగా ఉన్నప్పుడే, ఏలయనగా మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే, ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు రక్తము కార్చెను. రోమాపత్రిక 5వ అధ్యాయం. మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమించి వెంటపడితే, మనం అపనమ్మకస్తులుగా ఉన్నప్పుడు వదిలేస్తాడా? నీ వెంట రాడు, నీతోనే వస్తాడు. ఆమెను చెప్తావా? నిరీక్షణ లేనప్పుడు నేను వదిలేస్తాడా? చచ్చా, నీతోనే ఉన్నాడు. నువ్వే చూడలే, నువ్వు అన్నీ చూస్తుంది నీ కన్ను, కానీ ఏసేం చూడట్లేదు. అదే కదా మన మైనస్ పాయింట్. మన కన్ను అన్నీ చూస్తుంది, ఎవరిని చూడదు? మనతో నేసుని చూడదు. ఆయన మన భోజన బల దగ్గరే ఉంటున్నాడు, నువ్వు చూడలే. ఆయన నీ హాల్లోనే ఉంటున్నాడు, నువ్వు గమనించట్లే. ఆయన నీ వంటగదిలో నువ్వు ఎవరికి కనబడకుండా ఏడుస్తూ వంట వండుతున్నప్పుడు అక్కడ చూస్తున్నాడు, నువ్వు గమనించట్లే. నువ్వు పడుకొని తలగడ తడిచిపోయేలాగా ఏడుస్తుంటే ఆయన నీ పక్కనే చూస్తున్నాడు, నువ్వు ఆయన గమనించట్లే. మనం యేసుని గమనించట్లేదు, గుర్తించట్లేదు. వారి ఆందోళన పోయాయి, వాళ్ళ భయాలు పోయాయి. పునరుద్ధానుడైన యేసు ప్రపంచానికి చెప్పిన మాట చదువుకొని ముగించేస్తాను, ప్రార్థన చేసేస్తాను. ఇందాక నాకు ఇష్టమైన వచనం ఒక రిఫరెన్స్ తీయించారు, ఎవరైనా గుర్తుంటే తీయండి. ఆరాధన స్టార్టింగ్లో నాకు ఇష్టమైన వచనం అని ఒక రిఫరెన్స్ తీయించాను. చూద్దాం ఎవరు గుర్తుపెట్టుకున్నారో దాన్ని. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక రిఫరెన్స్ చదివించాను. దాన్ని సుధా సిస్టర్ ప్రార్థనలో కూడా చేశారు ఆ రిఫరెన్స్ని. ఇప్పుడు చెప్పిందే మీ బుర్రలో ఉండట్లేదు, ఇంక మీరు యేసుని గమనిస్తారా? దేవుడు అర్జెంటుగా దిగొచ్చేసి మీ ఇల్లు అమ్మించేసి మీ క్యాష్ మీద క్యాష్ అలా ఇంట్లో కనబడుతుంటే ఎన్ని తలచినా ఏది అడిగిరా అని అప్పుడు పాడతారు పాటలు. అలా చేయడు దేవుడు. ప్రకటన గ్రంథం చదువమ్మా సత్య సిస్టర్, మీరు చదవండి తల్లి, మీరు తీశారు మీరే చదవండి. ఎన్నో వచ్చిన తల్లి అది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎస్, కొంచెం గట్టిగా చదవండి. నేను మొదటివాడు కాదు, ఇంకొంచెం పైనుంచి చదవండి. నేను ఆయన్ని చూడగా. కమాన్ షెపర్డ్స్ ఫ్యామిలీ, ఈ మాట చాలా జాగ్రత్త వినాలి. నేను ఆయన్ని చూడగా చచ్చిన వాని వలే ఆయన పాదాల దగ్గర పడి తినే. స్తోత్రం చెప్తావు ఒకసారి? పునరుద్ధానుడైన యేసుని చూడగానే యోహాన్ ఏమైపోయాడట? చచ్చినోళ్ళ పడిపోయాడు. దిస్ ఈజ్ వాట్ వి నీడ్. వి నీడ్ టు సరెండర్. యేసు దగ్గర చచ్చిన వాని వలే పునరుద్ధానుడైన యేసయ్యా, సర్వాధికారి, సర్వమహిమా స్వరూపి, నీ దగ్గర నేను చచ్చిన వాళ్ళ నీ పాదాల దగ్గర పడి ఉంటాను నాయన అనే తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారిలో పునరుద్ధాన శక్తి బయలుదేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆయన్ని చూడగా, చదవండి, చచ్చిన వాని వలే. చదువమ్మా.
పడి తిని అప్పుడు ఏం చేశాడు? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఏం చెప్పాడు? అయ్యా అందరూ చెప్పాలి, సంఘం అంతా ఏం చెప్పాలి? కొంచెం గట్టిగా భయపడకుము, ఇంకొంచెం గట్టిగా భయపడకుము, మూడోసారి భయపడకుము. పునరుద్ధానుడని యేసుని చూడగానే యోహాను ఏమైపోయాడమ్మా? చచ్చినోళ్ళలో పడిపోయాడు. మహిమా స్వరూపైన యేసుని చూడగానే యేసు అంటున్నాడు, చెయ్యేశాడు, తన కుడి చెయ్యేశాడు, భయపడకు. మగ్ధలేని మరియ కూడా భయపడ్డది. యేసు ఆమెకు చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? మరియా భయపడకు, యోహాను భయపడకు. ఇప్పుడు నేను మృతుడినైతిని కానీ మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ యుగాలు. నీ దేవుడు 1 year ఉండి చచ్చిపోయేవాడు కాదు, 10 years ఉండి చచ్చిపోయేవాడు కాదు, 100 years ఉంటాను లేవరును అని నీకు చెప్పి చచ్చిపోయేవాడు కాదు. యుగ యుగాలు. నువ్వు కౌంట్లెస్, ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఆయన సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సజీవుడైన దేవుడు సాధారణ సామాన్య ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ దుఃఖాలు పోగొట్టి వాళ్ళని సాక్షులుగా ఆనందభరితులుగా చేస్తే నువ్వెందుకు దుఃఖంలో ఉన్నావు? నువ్వెందుకు వేదనగా ఉంటావు? నువ్వెందుకు టెన్షన్లు పడతావు? నువ్వెందుకు రేపేమవుద్దని భయపడతావు? నువ్వెందుకు అనవసరమైనటువంటి నానా ఆలోచనలతో నువ్వు కృషింప చేసుకుంటున్నావు? వారు అడిగారని యేసు వారి మధ్యకు రాలే. వాళ్ళ గుండె తెలిసినోడు కనుక వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. నేను చెప్పాను, యేసు ఎక్కడికి వెళ్ళొచ్చు? శత్రువుల దగ్గరికి వెళ్ళొచ్చు. నన్ను ఇలా చేస్తావా? నన్ను కొట్టావు కదా మొన్న నువ్వు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళ హీఈస్ నాట్ ఇన్ ఏ మూడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఈ మాట బాగా ఎక్కించుకోండి. తన్ను తాను నిరూపించుకోవాలి శత్రువులకనే ధ్యాస యేసుకు లేదు. తను విశ్వసించిన వాళ్ళని బలపరచాలనే ఆశ యేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను హింసించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ధ్యాస యేసుకు లేదు. తను నమ్మినోళ్ళకి అండగా నిలబడాలనే ఆశ యేసుకుంది. ఎవరైనా ఆమెన్ చెప్తారా? నువ్వు నమ్మితే నీకు అండగా ఆయన నిలబడతాడు. కానీ నమ్మడమే చాలా కష్టం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేసే ముందు ఈ వర్తమానం విన్నవారిలో ఏ ఒక్కరైనా ఈరోజు మందిరంలో ప్రార్థన చేయాలని ప్రేరణ కలిగితే అలాంటి వారి దగ్గరికి మైక్ పంపిస్తారు, మీరు ప్రార్థన చేయొచ్చు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ వాంట్ టు ప్రే, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇంతసేపు కళ్ళు చూసి విన్నారుగా, ఇంకా ఎవరిని చూస్తారు? ఇంకా ఏం చూస్తారు? ఎస్ అమ్మ సుజాత సిస్టర్ గారికి మైక్ ఇవ్వండి. అందరూ తలలు వంచి మనస్ఫూర్తిగా నటించొద్దు ప్రార్థనలో. మనస్ఫూర్తిగా ప్రార్థనలోకి, యేసులోకి వెళ్ళిపోవాలి. ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మాతో ఎంతో చక్కగా మాట్లాడవు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి, నువ్వు వెదకని వారి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు ప్రభువా. నాయన నిన్ను హింసించిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు, నీ శక్తిని చూపించలేదు ప్రభువా. నాయన ఎవరైతే ప్రభువా నాయన విరిగి నలిగిన హృదయం కలిగి తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని ప్రభువా నాయన, ప్రభువా నీకోసం ప్రభువా నాయన ప్రభా వెతుకుతున్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావు ప్రభా నాయన. ప్రభా ఈనాడు కూడా తండ్రి మేము ప్రభానైనా అటువంటి హృదయాలు కలిగి ప్రభానైనా నీ సన్నిధిలో కనిపెట్టుకోగలిగితే తండ్రి ప్రభా మా కన్నులు తెరిచి ప్రభానైనా మాకు బలాన్ని ఇచ్చి తండ్రి నాయన. పరమ తండ్రి, నీ సన్నిధిని మా మధ్య ఉంచి
ఎవరికి ఏ మాట అవసరమని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావో, ఎవరికి ఏ మాట అవసరమని నువ్వు మాట్లాడావో,